accustomed to this world. ఈ లోకంలో ఈ లోక సంబంధమైన విషయాల్లో చాలా నిమగ్నమయ్యే పరిస్థితులు We ఉంటున్నాయి. become engrossed in the affairs of this life. ఈ లోకపు క్రియల్లో మనం మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటున్నది. That we do not realize that we are living in enemy territory every day. మనం ప్రతిదినం శత్రు యొక్క సరిహద్దుల్లోనే మనం నివసిస్తున్నామన్న సంగతిని గ్రహించలేకపోతున్నాం. That every day there is an attack from the enemy upon your souls. నీ ఆత్మను ఓడించడానికి శత్రువు ప్రతిదినం నీ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. Whether you realize it or not. నీవు అది గ్రహిస్తున్నావా లేదా అన్నది ప్రాముఖ్యం. There is a constant bombardment from the world against your faith. నీ యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రతిదినం లోకం నీతో పోరాడుతూనే ఉంటుంది. And because Christians don't realize this, క్రైస్తవులు దానిని గ్రహించలేకపోతున్నారు. they experience defeat in their lives. కాబట్టి ప్రతిదినం విశ్వాసులు లోకమనే శత్రు విషయంలో ఓడిపోతూనే ఉన్నారు. And that leads them to depression and defeat. వారు అలాగూ ఓడిపోతూ ప్రతిదినం నిరుత్సాహంలోనికి గురైపోతున్నారు. What a sad condition. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. God doesn't want us to be in this state of ignorance about our enemies. మనం ఈ విషయాలను గ్రహించలేని స్థితిలో ఉండాలని దేవుడు కోరుకునేటువంటి వాడు కాదు. Paul said we are not ignorant of the wiles of the devil. మరి లోకం యొక్క కుయుక్తులను మనము మరి తంత్రములను ఎరగని వారము కామని పౌలు మాట్లాడుతున్నాడు. We must be aware. మనం శత్రు యొక్క తంత్రాలను ఎరిగిన వారమై ఉన్నాం. When a nation goes to war against another nation, ఒక దేశము మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు before a single bullet is fired, మరి in the war, మరి ఒక బుల్లెట్ ని ఇంకా విడుదల చేయకముందు it's already decided who's going to win the war. ఎవరు యుద్ధాన్ని జయించబోతున్నారో వారు అవగాహనకు వచ్చేస్తారు. You know how? ఎలా తెలుసా? Based on the intelligence they gather about the enemy. శత్రువును గురించినటువంటి సమాచారాన్ని వారు తెలుసుకున్న విధానాన్ని బట్టి, Whichever nation has more information about the secrets of the enemy, ఏ దేశానికైతే మరి పోరాడబోతున్నటువంటి ఆ దేశం పట్ల ఎక్కువ జ్ఞానాన్ని వారి యొక్క సీక్రెట్ని తెలుసుకుంటారో the more they are liable to win that war. వారు తప్పక ఆ శత్రుల్ని జయించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. I'm sure that every single one of you sitting here this morning has a great desire to walk with Jesus Christ. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుతో సన్నిహితముగా నడవాలన్నటువంటి గొప్ప ఆశను కలిగి ఉన్నారని నమ్ముతున్నాను. You want to have a personal fellowship with Jesus Christ. ప్రతిదినం దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం. You want to be filled with joy in his presence. మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే సంతోషముతో ఉండాలని కోరుకుంటున్నాం. You want to see your prayers answered every day. మన ప్రార్థనలకు ప్రతిరోజు జవాబు పొందుకోవాలని కోరుకుంటాం. But maybe there is someone who's experiencing defeat in all these areas. అయితే ఈ లోకంలోని శత్రువుల మీద ప్రతిదినం ఓడిపోతున్నటువంటి వారు అనేక మంది ఉండవచ్చు. And you are not able to enjoy his presence or his joy. నీవు ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయాలు నీ ప్రార్థనలకు జవాబు రాకపోవటం, లేకపోతే నీ జీవితంలో సంతోషాన్ని అనుభవించలేకపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నావేమో. One of the reasons could be because of how you were defeated by the world. ఒక కారణం ఏంటంటే లోకం అనే శత్రువు చేత నువ్వు ఏ విధంగా ఓడిపోయావు అన్నటువంటి సంగతి. We have to know the enemy. మనం మన శత్రువుని ఎరిగినటువంటి వారమై ఉండాలి. We have to know the mentality of the enemy. శత్రు యొక్క ఆలోచన ఏంటో మనం గ్రహించే We have వారముగా to ఉండాలి. know the nature of our enemy. శత్రు యొక్క స్వభావం ఏంటో మనం We తెలుసుకోవాలి. should know the strategies of our enemy. శత్రువు నీ మీద ప్రయోగించే పద్ధతులు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. And we should have our own battle plan to gain victory over the enemy. శత్రువుని జయించడానికి నీవు సొంత యుద్ధ ప్రణాళికను కలిగి ఉండాలి. Remember, Jesus has already defeated our enemy. ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి.